పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో కూడా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ రోజుకి సంబంధించి కూడా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ప్రజాక్షేత్రంలోకి ఈ 2 నెలల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళిపోతున్నారు? ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఈ రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పేదలకి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళ ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించాలి. అలాగే ఆర్థిక కారణాల కారణంగా ఆరోగ్య భద్రతకి వాళ్ళకి నష్టం జరగకూడదు. అలాగే ఆర్థిక కారణాల కారణంగా భవిష్యత్తు తరాలకి మనకి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ చదువులకి అడ్డంకి కాకూడదు. అలాగే మనం అన్నం పెట్టే రైతన్నకి సంబంధించి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి, అలాగే అక్క చెల్లెమ్మలకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి అన్ని రకాలుగా డ్వాక్రా మహిళలకి 4 దశల్లో ఏదైతే 2019 11 ఏప్రిల్ నాటికి బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా 4 వాయిదాల్లో వాళ్ళందరికీ మరి బకాయిలు చెల్లిస్తానని చెప్పి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ అలాగే 0 వడ్డీని అమలు చేస్తూ ఇచ్చిన మాట తప్పకుండా 99% హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన నాయకత్వంలో మేము భీమవరం నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం విషయంలో కానీ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అలాగే ఈ నియోజకవర్గానికి జిల్లా కేంద్రం తీసుకురావడం కోసం మేము ముఖ్యమంత్రి గారు నీకు మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వేరే చోట ఇస్తామన్నా సరే నాకు ముఖ్యమంత్రి పదవి కన్నా నా భీమవరం ప్రజలు కోరుకుంటున్న జిల్లా కేంద్రం కావాలి, ఇది శాశ్వతమైందని చెప్పి అడిగి ఇలాగ ప్రజల కోసం ఈ నియోజకవర్గం కోసం కొన్ని త్యాగాలకు కూడా మరి మేము సిద్ధమయ్యి తర్వాత ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని చెప్పి దానికోసం 4 ఎకరాలు మేము భూమిని ఒక ప్రభుత్వానికి అప్పగించడం మా కుటుంబం తరపున. ఎందుకంటే గతంలో కస్తూర్బా జూనియర్ కాలేజీకి 35 సెంట్లు స్థలం ఇచ్చి మనకి భీమవరం నుంచి జూనియర్ కాలేజీ తరలిపోకుండా బయటికి వెళ్ళిపోకుండా బయట నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండడం కోసం మాది 35 సెంట్ల స్థలం ఇచ్చి జూనియర్ కాలేజీకి అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన శాసనసభ్యులు దీనివల్ల మనకి పేరు వస్తుంది, గ్రంథి శ్రీనివాస్కి పేరు వస్తే కనుక రేపు జరగబోయే ఎన్నికల్లో మనకు అతని వల్ల ఇబ్బందులు ఉంటాయి, మంచి పేరుంటే కనుక అని చెప్పి కాలేజీని ఆపడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ప్రజలకి మనం ఏదన్నా చెయ్యాలన్నా కూడా అంటే మన ఆస్తి దానం చేయాలన్నా కూడా మన ఆస్తిని ప్రజల సౌకర్యార్థం ఏదన్నా హాస్పిటల్ లాంటివి నిర్మించడానికి లేదా కాలేజీ లాంటివి నిర్మించడానికి ఇవ్వాలన్నా కూడా మనకు అధికారం అవసరం అన్నమాట అని గత ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అయ్యి ప్రజలు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం హాస్పిటల్కి 4 ఎకరాలు ఇవ్వడమే కాకుండా ఓన్లీ 50 బెడెడ్ హాస్పిటల్ సిహెచ్సి ఉన్నదాన్ని ఏరియా హాస్పిటల్గా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో గ్రంథి శ్రీనివాస్పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారా? సంక్షేమ అభివృద్ధి రూపంలో ఎన్ని వేల కోట్లు పేదలకు చేరువ చేశారు? ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకు రోజు అందుబాటులో ఉండి మన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పేదలకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా డబ్లింగ్కి సంబంధించి రైల్వే అధికారులు డబ్లింగ్ జరుగుతుంటే మనం ఇనిషియేటివ్ తీసుకుని చాలా చోట్ల రైల్వే గేట్లు ఉన్న చోట్లలో కూడా అండర్ పాస్లు పెట్టించి రైల్వే గేట్ లేని దగ్గర కూడా అండర్ పాస్ పెట్టించి, ఎందుకంటే చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు రైల్వేది కదా అని. ఏ రైల్వే అయినా నేషనల్ హైవే అయినా ఎవరైనా సరే స్థానిక శాసనసభ్యుడితో స్థానిక ప్రభుత్వంతో సంప్రదించి వాళ్ళ సూచనలు తీసుకుంటారు. అక్కడ మనం ఒక ఏంటంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని భీమవరం పట్టణ ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని భీమవరం ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం సూచనలు సలహాలు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు పాటించవలసిన అవసరం ఉంది. దాని మేరకు ఈ అండర్ పాస్లు కానీ ఇవన్నీ కూడా అలాగే జిల్లా కేంద్రం తీసుకురావడం కానీ లేదంటే మనకి మళ్ళీ అమృతకి సంబంధించి 48 కోట్ల రూపాయలు మళ్ళీ సాధించడం కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కంప్లీట్ అవ్వస్తుంది. మళ్ళీ ఇంకొక అదనంగా భవిష్యత్తు 2053కి సంబంధించి ప్రణాళికకి సంబంధించి అమృతలో 48 కోట్లు సాధించడం కానీ అలాగే ఏరియా హాస్పిటల్కి సంబంధించి గతంలో 10.5 కోట్లు ఉంటే కనుక దానికి మళ్ళీని మనం 28 కోట్లు అదనంగా 50 బెడ్లకు సాధించడం కానీ అలాగే ఏదైతే యనమదుర్తి రైలు మీద ఉన్న అప్రోచ్ బ్రిడ్జిలకి 36 కోట్లు సాధించి వాటిని ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అయింది, థర్డ్ ఎవరికి టెండర్ చేయలేదు. కానీ
టెండర్స్ తీసుకొచ్చింది కాబట్టి రేపు ఎన్నికలు అయిన తర్వాత దాన్ని పూర్తి చేయడం కానీ, లేదంటే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఏదైతే ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందో, ఫుట్పాత్ బ్రిడ్జ్ అనేది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం మనం. ఒక్కో టైంలో ట్రాఫిక్ స్తంభించిపోయి అటు ఇటు కదలలేని పరిస్థితిలో దాని పక్కనే ఆల్టర్నేటివ్గా ఇంకొక ఫుట్పాత్ బ్రిడ్జి నిర్మాణానికి కానీ, అలాగే తొక్కోడు డ్రైన్ వీరావసరం మండలంలో ఆ రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అక్కడ తొక్కోడు డ్రైన్ గురించి కానీ, ఇలాగ వీరావసరం మండలంలో మరి ఒక బ్రిడ్జి కోసం కానీ, ఇలాగా ఇంకా భవిష్యత్తులో కూడా భీమవరం పట్టణానికి సంబంధించి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది కూడా ఆలోచన చేసి నిరంతరం కూడా నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పనిచేసి ఇవాళ మాకు ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. ప్రత్యేక మీరు ఓటేయమని అడుగుతున్నారు. ఇక్కడ సంబంధించి ప్రజలు గెలవాలంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. ఏం చూస్తారు? నిజంగా ప్రజలు అన్ని ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలు? లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు గెలిచినట్టు. నిజంగా ప్రజలందరూ కూడా ప్రజలకు అండగా పేదవాళ్ళకి అందరికీ కూడా, పేదవారికి ముఖ్యంగా అగ్రవర్ణాల్లో కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీల్లో కావచ్చు, పేదవాళ్ళకి అండగా నిలబడిన ప్రభుత్వం రైతులకు కానీ, మహిళలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, అలాగే మన భవిష్యత్తు తరాలు, భావి భారత పౌరులు, మన ఏదైతే మానవ వనరులుగా చెప్పుకుంటున్నామో గొప్పగా, అటువంటి తరాలకి మరి భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళ యొక్క సత్తా చాటడానికి నాడు నేడులో భాగంగా స్కూళ్లను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఆత్మవిశ్వాసంతో వెళ్ళి మన సత్తాను చాటే విధంగా వాళ్ళని తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సచివాలయాలు ఏర్పాటు చేయడం, వాలంటీర్లు ఏర్పాటు చేయడం, ఇవాళ పెన్షన్ ఇంటికే పంపించడం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటి ముంగిటికి చేరడం, అసలు ప్రభుత్వమే గడప గడపకి రావడం అనేది ఒక చరిత్రాత్మకమైన, ఒక విప్లవాత్మకమైన పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రజలు ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలవడం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలవడం అంటే మళ్ళీ ప్రజాస్వామ్యం, ప్రజలు గెలుస్తున్నట్లు లెక్క. ప్రత్యేకంగా గతంలో మీ మీద రీల్ స్టార్ పోటీ చేశాడు. ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముసుగేసుకుని రాబోతున్నారు. ఆ పార్టీ ముసుగు ఏ విధంగా చూస్తారు ఇక్కడ? నిజంగా గతంలో ఒకసారి కాంగ్రెస్లో పోటీ చేశారు ఆయన, తర్వాత ఏమో మళ్ళీ తెలుగుదేశంలో పోటీ చేశారు, మళ్ళీ తర్వాత తెలుగుదేశంలో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ జనసేన జెండా కప్పుకోవడం చూస్తున్నాం. ఎంత లేదనుకున్నా సమాజం మనం ఎంత స్పీడ్ అయినా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినా కూడా మన దేశంలో కూడా అమెరికా కల్చర్ వచ్చేస్తుంది అనుకుని చాలామంది మాట్లాడుకుంటున్నా కానీ విలువలకి మాత్రం ఎప్పుడు కూడా మన ప్రజలు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు అనేది ముఖ్యమనేది మన ప్రజలు విశ్వసిస్తారు. మన భారతదేశం యొక్క సాంప్రదాయం ఏంటంటే విలువలు, సిద్ధాంతాలు, నైతిక విలువలకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ రోజుకో పార్టీ మారడం, 5 ఏళ్లకోసారి పార్టీ మార్చడం, ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలకు దూరంగా ఉండడం, ఎన్నికల ముందు ఏదో పార్టీలో దూరి టికెట్ తెచ్చుకోవడం, మళ్ళీ నేను ఇప్పుడు నాకు చెయ్యండి అని అందరి దగ్గరికి వెళ్ళడం, ఇదంతా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలే ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎవ్వరూ కూడా హర్షించరు. అందుకే ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తుంటే కనుక ఒకవేళ గతంలో ఓడిపోయాడు కదా అని కొంత సింపతి ఉండేదేమో. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈయన కోవిడ్ టైంలో కూడా కనపడాల, ఈ 5 ఏళ్ల మట్టి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో టికెట్ తెచ్చుకుని వచ్చాడు. ప్రతి ఎలక్షన్కే ఒక పార్టీకి మారుతూ ఉంటాడా. మళ్ళీ రేపొద్దున జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో కలిపేస్తారంటున్నారు. అంటే ఈయన కూడా రేపొద్దున జనసేనలో నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వెళ్తాడు. అంటే 4వ పార్టీ. మళ్ళీ తర్వాత ఎన్ని పార్టీలు మారుతాడనేదే ప్రజలకు పెద్ద ఆలోచన, పెద్ద సమస్య కింద అయిపోయింది. దాని గురించే తీవ్రంగా ఆలోచించే సమస్య అయిపోయింది. ఈ కష్టాలు మాకు వద్దు అనుకుంటున్నారు. 5 ఏళ్ళు మట్టి మనం కష్టపడ్డాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ప్రజలకి ముఖ్యంగా మర్యాదనే గౌరవాన్ని ఇచ్చాం, చెప్పింది విన్నాం, ఇని వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి పనిచేశాం. మనం ఇలా పనిచేసిన వ్యక్తి కావాలి అని ప్రజలు అనుకుంటున్నారు. అది నా అభిప్రాయం. ప్రజల ఆశీస్సులతోటి అఖండ విజయం సాధిస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేగా నేను కానీ, అక్కడ రంగరాజు గారు కానీ, తర్వాత ప్రసాదరాజు గారు కానీ అందరం కూడా, అలాగే ఇన్ఛార్జిగా మన పిఎల్ నరసింహరాజు గారు కానీ, అలా అక్కడ గుడాల గోపి గారు కానీ, అక్కడ కారుమూరి వెంకట నాగేశ్వరరావు కానీ, కొడి సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యన ఉన్నారు. వీళ్ళందరూ కూడా అఖండమైన మెజార్టీని వైఎస్ఆర్సీపీకి తీసుకురావడం ద్వారా మన పార్లమెంట్ అభ్యర్థి ఉమాబాల గారికి మాకన్నా మించి, అందరికన్నా ఇంత గతంలో ఎవరికి రానంత మెజార్టీని కూడా మేమందరం కూడా తీసుకుని వస్తాం.
సార్ ఆల్రెడీ మీరు తీసుకొస్తా అన్నారు, వాళ్ళు మీరు ఒక జెండానే కదా, ఆల్రెడీ మిగిలిన వాళ్ళు కూడా అన్ని జెండాలు కలుపుకుని వస్తున్నారు, ఎదుర్కోగలరా? అదే విడిగా పోటీ చేస్తే ఏమన్నాడు పవన్ కళ్యాణ్ సూసైడ్ అన్నాడు ఆయన. అందుకే అందరం కలుద్దాం, అందరం కలిసి వెళ్తే కనుక కనీసం గౌరవం అన్నా తగ్గుతుందని గౌరవం కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేము ప్రజల ఆశీస్సులతోటి విజయం కోసం సాధిస్తున్నాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే ప్రజల యొక్క అభివృద్ధి, ఆరోగ్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, రైతాంగాన్ని విషయంలో కానీ, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం విషయంలో కానీ, అన్ని రంగాలలోనూ ప్రజల అభివృద్ధి చెందడానికి ఏదైతే ఒక విప్లవాత్మకమైన పరిపాలనా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అది కొనసాగితేనే మన కలలు కన్న లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్లో ఎదురుండడం కాదు, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి ఈ పరిపాలనా విధానం అవసరం. దమ్ముంటే ఆల్రెడీ మంచి జరిగితేనే ఓటేయండి అన్న నాయకుడిని ఎప్పుడు చూసారు? అది ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఒక సంతృప్తి, ప్రజలకి మంచి చేసామనే సంతృప్తి. ప్రజలకి ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కానీ ఎవ్వరూ చేయని విధంగా చేసేననే సంతృప్తి, నమ్మకం, ప్రజల మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం. ఏంటంటే ఒక ప్రతి మంచి పని చేసినప్పుడు, ప్రతి ఒక్కరికి ఒక మేలు చేసినప్పుడు ఒక మంచి ఆనందం, సంతోషం కలుగుతుంది. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ కల్పిస్తుంది. ఆ వైబ్రేషనే భగవంతుడు అనుకుంటే కనుక ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, శాసనసభ్యులకి అందరికీ కూడా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో, మీ కుటుంబంలో నా వల్ల ఏదైనా మేలు జరిగితేనే ఓటేయండి అని అడుగుతున్నారు. ఇది ఈ దేశంలో ఎవరైనా సరే అడిగిన ముఖ్యమంత్రిని ఇంతకుముందు వరకు ఎవరిని చూడాలి. ఇవాళ నిజంగా చూడాలంటే మోసపూరితమైన మాటలు. గ్యాస్ బండ ధర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, పెట్రోల్ ధర పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఇవాళ చూడండి, గ్యాస్ బండకు 100 రూపాయలు తగ్గించాడంట. ఎవరు తగ్గించారు అంటే మోడీ గారు. అంటే తగ్గించడం, పెంచడం ఎవరి చేతుల్లో ఉంది? మోడీ గారి చేతిలో ఉంది. క్లియర్గా అర్థమవుతుంది. పెట్రోల్కి 2 రూపాయలు తగ్గించాడంట, డీజిల్కి. అంటే ఇది ఎవరు తగ్గించారు అంటే పెంచింది ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ మోడీ గారు పెట్రోల్ మీద, డీజిల్ మీద, లేదా గ్యాస్ మీద, వీటి మీద పెంచేసిన రేట్లు, ధరలు, అలాగే జీఎస్టీ ద్వారా ప్రజలు వెళ్ళి 200-300 రూపాయలు భోజనం చేస్తే కనుక 150 రూపాయలు, 180 రూపాయలు జీఎస్టీ వేస్తున్నాడు ఆయన. మనం 300 రూపాయలు భోజనం చేస్తామంటే 150, దాంట్లో సగం జీఎస్టీ కడుతున్నాం. అరే ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎలాగైతే ప్రజలను వేధించారో వాళ్ళందరూ కలిపి ఒక కూటమి కింద ఏర్పడి మనం అందరం కలిస్తేనే కానీ గెలవం అని చెప్పేసి వస్తున్నారో, ప్రజలు మాత్రం గ్రహిస్తున్నారో అందరికీ కూడా శంకరగిరి మాన్యాలకు పంపుతారు. 175 పక్క అంటారు సార్ మీరు? కంపల్సరీ 175కి 175 గెలుస్తాం.